సంప్రదించకుండా కంచెలను తీయడం. జై ఆదివాసీ, జై ఆదివాసీ. మున్సిపల్ అధికారుల మొండి వైఖరి నశించాలి. ఆదిలాబాద్ ఎమ్మెల్యే మొండి వైఖరి సిగ్గు. ఆదివాసులు సంప్రదించకుండా కొమరం నుంచి చౌరస్తా కంచెలను తీయడం. ఆదివాసుల ఐక్యత. సిగ్గు. ఆదివాసులు సంప్రదించకుండా అధికారులు కంచెలు తీసేయడం. ఆదిలాబాద్ జిల్లా నడిబొడ్డున ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కేంద్రం నడిబొడ్డుని గల కొమరం ఏదైతే కొమరం భీం విగ్రహం కొమరం భీము ఇక్కడ గత ప్రభుత్వము ఈ కొమరం భీం చౌకులో కొమరం భీం విగ్రహాన్ని ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఆదివాసీ సంఘాలు నాయ సెంటర్లతో సంప్రదించి ఒక కమిటీ వేసి ఇక్కడ ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. కానీ వల్ల మున్సిపల్ అధికారులు, ఆర్ఎండ్బి అధికారులు కావచ్చు, జిల్లా ఉన్నతాధికారులు ఏకపక్షంగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఇవల్ల దీన్ని తొలగించడం అనేది చాలా విరుద్ధం. కాబట్టి ఎందుకంటే వల్ల ఏది చేయాలనుకున్నా మరి ఇక్కడ యాక్సిడెంట్లు అవుతున్నటువంటి వాస్తవం. ప్రజల అవసరాల రీత్యా వాళ్ళ ఆదివాసీలు కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళ మీరు ఆదివాసీ సంఘాలను, ఆదివాసీ రాయ సెంటర్లను ఎవరిని కూడా సంప్రదించకుండా ఏకపక్షంగా అధికారులుగా ఇటువంటి చర్యలకు పాల్పడడం చాలా శోచనీయం. దీన్ని వెంటనే జిల్లా ఉన్నతాధికారులు విరమించుకోవాలి. ఎందుకంటే వల్ల కొమరం భీం కూడా ఆదివాసుల కోసం జనరల్ జమీన్ కోసం స్వేచ్ఛ, సమానత్వం, స్వయం పరిపాలన, భూమి భుక్తి రిలీజ్ కోసం అమరత్వం పొందినటువంటి ఒక కొమరం భీముకి వల్ల ఆయన విగ్రహానికి అతిగతి లేకుండా ఏదైతే ఇటువంటి దీన్ని కంచె ఉన్నదో దాన్ని తొలగించడం ఏకపక్షంగా ఇది ఏమైనటువంటి చర్య. దీన్ని మేము ఆదివాసీ సంఘాలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మా ఆదివాసీ సంఘాలతో అందరూ సంప్రదించిన తర్వాతనే ఏ పనన్నా చేయాలి. కానీ ఏకపక్షంగా చేస్తున్నటువంటి చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడే మాకు మున్సిపల్ నుండి అధికారులు మేము రేపు అందుబాటులో లేవు, రేపు మేము అందరితో సమావేశం అని చెప్తున్నాడు. కానీ అదే సమావేశం ముందు ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సంఘాలు ప్రజలతో కలిసి మాట్లాడి చేస్తే బాగుంటుంది. కాబట్టి ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మాకున్నది ఇక్కడ ఒక కొమరం భీం విగ్రహమే. మాకేమన్నా సొంత ఆస్తులు లేవు, భూములు లేవు. ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు వందల ఎకరాల భూములని వాళ్ళ ప్రభుత్వ భూములను కబ్జా చేసుకున్నారు. ఇవాళ మా పోరాట వీరుడి యొక్క విగ్రహానికి అతిగతి లేకుండా ఈ కంచెను కూడా తొలగించడం చాలా హేయమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే దీనిపై పునరుద్ధరణ చర్యలు చేపట్టి దీన్ని ఆదుకోవాలని చెప్పి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులను అందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.